హాయ్ అండి. చిన్నప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు మనకి స్టోరీస్ చెప్పేవారు కదండీ! చీమ అలాగే కుర్రపిల్ల ఈ స్టోరీ మీలో ఎంతమందికి జ్ఞాపకం ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? అనగనగా చీమ ఇల్లలుకుతూ పేరు మర్చిపోయిందంట. వెంటనే పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ నా పేరేంటి అని అడిగిందంట. నీ పేరు నాకేం తెలుసు, నేను కన్న కొడుకుని అడుగు అన్నదంట. వెంటనే కొడుకు దగ్గరికి వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ కొడుకా నా పేరేంటి అని అడిగిందంట. నీ పేరు నాకేం తెలుసు, నా చేతిలో ఉన్న గొడ్డలను అడుగు అన్నాడంట. వెంటనే గొడ్డల దగ్గరికి వెళ్ళిందంట. పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో ఉన్న గొడ్డల నా పేరేంటి అని అడిగిందంట. నీ పేరు నాకేం తెలుసు, నేను కొట్టే చెట్టును అడుగు అన్నదంట. వెంటనే చెట్టు దగ్గరికి వెళ్ళిందంట. పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో ఉన్న గొడ్డల కొట్టే చెట్ట నా పేరేంటి అని అడిగిందంట. నీ పేరు నాకేం తెలుసు, నా చెట్టు మీద వాళ్ళే పిట్టలను అడుగు అన్నదంట. వెంటనే పిట్ట దగ్గరికి వెళ్ళిందంట. పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో ఉన్న గొడ్ల కొట్టే చెట్టు మీద వాళ్ళే పిట్టలు నా పేరేంటి అని అడిగినాయంట. నీ పేరు నాకేం తెలుసు, నేను తాగే నీటిని అడుగు అన్నాయంట. వెంటనే నీటి దగ్గరికి వెళ్ళిందంట. పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో ఉన్న గొడ్డల కొట్టే చెట్టు మీద వాళ్ళే పిట్ట తాగే నీరా నా పేరేంటి అని అడిగినాయంట. చూసారు కదండి ఈ స్టోరీ. మీలో ఎంతమందికి జ్ఞాపకం ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ. డూ ఫాలో, డూ